Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇన్ కేస్ అది భర్త భార్య మధ్య అయి ఉండొచ్చు, అన్న తమ్ముల మధ్య మనకి పొలాలు కావాలని చెప్పి ఆస్తులు కావాలని చెప్పి అయి ఉండొచ్చు. ఏదైనా సరే ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మన దగ్గర ఉండే ఫోన్ రికార్డింగ్స్ కానీ మన దగ్గర వాళ్ళు పెట్టిన మెసేజెస్ కానీ ఉంటే మనం అవి కోర్టుకి ఇవ్వచ్చా? ప్రైవసీ కింద మన మీద ఇంకా కేసు పెట్టే అవకాశం ఉంటుందా? దాన్ని కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు జిఎం రావు గారు ఉన్నారు. అడ్వకేట్ సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? ఫైన్ అండి. సో కోర్టులో యాక్ట్ ఆఫ్ ప్రైవసీ అంటే మనం మాట్లాడుకున్నప్పుడు మన మధ్య చర్చలు బాగున్నప్పుడు మనం మాట్లాడుకున్నవి, చర్చలు బాగాలేనప్పుడు మీరు అలా ఎలా ప్రొడ్యూస్ చేస్తారని మన మీదే తిరిగి కేసు ఫైల్ చేసే అవకాశం ఉంటుందా? సుప్రీంకోర్టు దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా? అంటే ఫ్యామిలీ మ్యాటర్స్లో డివోర్స్ వచ్చినప్పుడు ఎన్ని ఉంటే అన్ని రకాలుగా వాడేసుకుందాము అని చూస్తారు. కానీ ఇప్పుడు వైఫ్ భర్తకి ఏదైనా స్పెసిఫిక్గా పంపించున్నవి, ఆ కేసుకు సంబంధించినవి పంపించుంటే అవి వీళ్ళు వాడేసుకుంటే ఆవిడ పెట్టేసేయచ్చా? నా ప్రైవసీని ఇట్లా బ్లేమ్ చేస్తున్నారు, నా ప్రైవసీని బయట పెడుతున్నారు అని చెప్పేసి ఆవిడ కేసు పెట్టొచ్చు కదా. దీన్ని సుప్రీంకోర్టు ఎలా చూస్తుంది? అసలు బేసిక్గా కోర్టులో ఇలాంటివి యాక్సెప్ట్ చేస్తారా? ఓకే, ఇది చాలా మంచి టాపిక్ అమ్మా. ఎవరికైనా కానీ చాలా మంది అడుగుతుంటారు ఇదే టాపిక్ పైన. జస్ట్ ఒక్కసారి వినాయకునికి ధ్యానం చేసుకొని స్టార్ట్ చేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎవిడెన్సెస్ ఇన్ ఫ్యామిలీ మ్యాటర్స్. ఓకే, ఫ్యామిలీ కేసు గెలవాలంటేనే మనకు కావాల్సింది ఎవిడెన్సెస్. అంటే ఏ కోర్టు అయినా కానీ మనకు వితౌట్ ఎవిడెన్సెస్ అనేది ఏది డిసైడ్ చేయరు. కంపల్సరీ బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్. నువ్వు 100 పేజెస్ రాసి అసలు నాకు మొత్తం జీవితం అంతా నరకమైంది అది ఇది అని అన్నా కానీ ఎవిడెన్స్ ఏంటిది అల్టిమేట్గా వస్తే ఎవిడెన్స్ని మనం తీసుకున్నామనంటే ఫ్యామిలీ మ్యాటర్లో ఎస్పెషల్లీ దట్స్ టు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఏదైనా కానీ 4 గోడల మధ్యలో జరుగుతుంది. దానికి ఎవిడెన్స్ ఎవరు ఉంటాడు? చాలా రేర్. ఇతని ముందల నన్ను తిట్టారు, నా హస్బెండ్ ఇతని ముందర నన్ను తిట్టాడు, లేకపోతే నా వైఫ్ ఈయన ముందర నన్ను తిట్టింది అని చెప్పడానికి సిచ్యువేషన్స్ చాలా అంటే చాలా రేర్. అవి ఇద్దరు ఉన్నప్పుడే తిట్టుకుంటారు. సరే, ఇద్దరు ఉన్నప్పుడు తిట్టుకుంటారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఫోన్ కాల్స్లో తిట్టుకోవడం. ఓకే, హస్బెండ్ వైఫ్ నైన్ తిట్టవచ్చు, వైఫ్ హస్బెండ్ నైన్ తిట్టవచ్చు. కానీ ఇక్కడ ఒకటి ఏంటిదంటే ఇద్దరు రికార్డ్ చేసే అవకాశాలు ఉంటాయి. రికార్డింగ్ అంటే కూడా జనరల్గా రూల్ ఏంటి? నేను మీకు చెప్పి రికార్డ్ చేయాలి, మీకు తెలియకుండా నేను రికార్డ్ చేస్తాను, నాకు తెలియకుండా మీరు రికార్డ్ చేస్తారు. సో ఆ రకంగా ఫోన్ రికార్డింగ్స్ కూడా మనకు రికార్డ్ చేసుకొని పెట్టుకుంటారు. అది వాళ్ళకి తెలియక కంపల్సరీ ఇవాళ రేపైతే అందరు రికార్డ్ చేసి పెట్టుకుంటున్నారు. అవే కాకుండా మనకు ఎలక్ట్రానిక్ మెసేజెస్ లైక్ వాట్సాప్, ఓకే, అండ్ ఈమెయిల్ కమ్యూనికేషన్, ఇన్స్టాగ్రామ్, ఇవే ఈమెయిల్ ఇవి వేరే ఎనీ ఎలక్ట్రానిక్. నేను మీకు ఒక కేసులో కూడా చెప్తాను ఎవిడెన్స్ కింద. సో ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్లలో ఒక కేసులో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఫ్యామిలీ కోర్టులో డైవోర్స్ కేసు వేసుకున్నారు. ఒక కేసు వేసుకున్నారు. ఆ కేసులో ఏంటిదని అంటే హస్బెండ్ ఎవిడెన్స్ కింద ఒక సీడీ పెట్టాడు. దట్ సీడీ కన్సిస్ట్ ఆఫ్ టెలిఫోనిక్ కన్వర్జేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది అక్కడ పెట్టేశాడు. ఓకే, ఇది చాలా రీసెంట్ జడ్జిమెంట్. ఓకే, సో విభోర్ గ్రాగ్ వర్సెస్ నేహా అని ఉంటుంది మనకు సుప్రీంకోర్టు కేసు. ఆ కేసు ప్రకారంగా వైఫ్ అండ్ హస్బెండ్లో కోర్టుకి వెళ్ళినప్పుడు హస్బెండ్ సీడీ ప్రొడ్యూస్ చేశాడు. జడ్జికి ఒక పిటిషన్ ఫైల్ చేస్తూ దిస్ ఈజ్ అన్ అడిషనల్ డాక్యుమెంట్, దీని మీద సీడీలో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, ఆమె నన్ను క్రూయాలిటీ అవన్నీ ప్రూవ్ చేయాలని అంటే నా కేసు ప్రూవ్ చేయాలనుకుంటే కంపల్సరీగా ఇది యాక్సెప్ట్ చేయాలి మీరు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ద ఫ్యామిలీ కోర్ట్ యాక్సెప్టెడ్ దట్ సీడీ. ఓకే, దెన్ వైఫ్ అప్రోచ్డ్ హైకోర్ట్. అండ్ హైకోర్ట్ అక్కడ ఈమె ఏం రేస్ చేసిందంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ రైట్ టు ప్రైవసీ. నేను మాట్లాడుకుని అట్లెట్లా పబ్లిక్లో ఇచ్చేస్తారు రైట్ టు ప్రైవసీ అని చెప్పి రేజ్ చేసింది. అక్కడ బ్యాటిల్ నడిచిన తర్వాత కొన్నాళ్లకు హైకోర్టులో ఫ్యామిలీ కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ని కొట్టేసింది, సర్టిసైడ్ చేసేసింది. ఓకే, అప్పుడు ఏం జరిగింది?
Then this husband went to approach the Supreme Court. Right. Whatever the documents I have filed, like electronic documents, adi etla idi and there was a big arguments and there was a amicus curiae. Amicus curiae ante manaku knowledgeable person who will be assisting the court. ఓకే అతను ఉన్నాడు, అతన్ని అపాయింట్ చేసుకున్నారు. దెన్ సుప్రీం కోర్ట్ స్టార్టెడ్ లిజనింగ్ ద ఆర్గ్యుమెంట్స్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. ఓకే డీప్గా వెళ్ళింది ఆర్గ్యుమెంట్స్ అన్ని. ఫైనలీ సుప్రీం కోర్ట్ said that in the family court matters this kind of conversation can be accepted to prove the case. ఓకే Okay, అది ఏదైనా సరే వాళ్ళు పర్సనల్ గా ఎప్పుడో అక్కడ మాట్లాడుకున్నారు. వరకే. అండ్ ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ ద కోర్ట్ టు హౌ టు సేఫ్ గార్డ్ ద ప్రైవసీ. ఓకే, అదేదైతే సిడి అవి ఉంటాయి కదా, దాన్ని ఎట్లా సేఫ్ గార్డ్ చేయాలి ప్రైవసీ ఇది కాకుండా. ఓకే బట్ దిస్ ఈజ్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ ద కోర్ట్ టు ఫర్ అడ్జుడికేటింగ్ ద మ్యాటర్ ఇన్ ఎ ప్రాపర్ వే. సో ఆ రకంగా మనకు ఎవిడెన్స్ అనేది ఇది సుప్రీం కోర్ట్ అనేది మనకు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది అనమాట. సో ఇప్పుడు ఏంటిదని అంటే క్వశ్చన్, ఎవ్రీబడి అంటే ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ ప్రకారంగానే జనరల్గా ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్లోనే రాసి ఉంది ఎనీ ఎవిడెన్స్ కెన్ బి యాక్సెప్టెడ్ ఇన్ ద ఫ్యామిలీ కోర్ట్ ఫ్యామిలీ లా అని చెప్పేసి. ఓకే అది ఏ ఎవిడెన్స్ అయినా ఉండనియండి, లైక్ వాట్సాప్ చాట్ ఉండనియండి, ఈమెయిల్ ఉండనియండి, ఎనీథింగ్ దట్ కెన్ హెల్ప్ ద కోర్ట్ టు డిసైడ్ ద మ్యాటర్ ప్రాపర్లీ. ఓకే ఓకే, సో ఎలా ఉపయోగపడుతుంది అసలు దాని, అది కోర్టుకి ఎలా ఉపయోగపడుతుంది, వీళ్ళిద్దరు కేసుకి ఎలా జడ్జ్ చేయగలరు అంటారు? సి వన్ థింగ్ ఇస్ దట్ ఒక క్రూయాలిటీ ప్రూవ్ కావాలని అనుకుంటే దేర్ మస్ట్ బి సమ్ ఎవిడెన్స్ అండి. ఓకే మేడం నన్ను 10 మందిట్లో ఆవిడ బూతులు తిట్టింది, దట్స్ అ క్రూయాలిటీ అగేన్స్ట్ ద హస్బెండ్. అవును లేక హస్బెండ్ వైఫ్ని తిట్టింది, బోత్ సైడ్స్ ఇటు కావచ్చు అటు కావచ్చు క్రూయాలిటీ, అది ఎట్లా ప్రూవ్ అవుతుందండి? సో ఇది ప్రొడ్యూస్ చేస్తేనే కదా మనకు ప్రూవ్ అయ్యేది. Yeah. సో దట్ ఈస్ హౌ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ హెల్ప్ ద కోర్ట్ టు ప్రూవ్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, నిజంగానే క్రూయాలిటీ జరిగిందా లేదా క్రూయాలిటీ జరగలేదా. ఇన్ సమ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ అని అంటాం మనం, లైక్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ కెన్ బి ఎనీథింగ్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మీరు చెప్పినట్టుగా యూట్యూబ్ వీడియో ఆర్ వాట్సాప్, ఎనీథింగ్ కెన్ బి ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్. ఎవ్రీ ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్, okay, and even including the audio, ఓకే must be supported by an affidavit as per the Indian Evidence Act. అది సపోర్ట్ చేస్తేనే కానీ దీనికి వ్యాలిడిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు సార్ రికార్డ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు, ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను కాబట్టి చాలా సాఫ్ట్గా మాట్లాడాలి, వాళ్ళు తిట్టినంతసేపు నేను విని ఊరుకుండాలి, అప్పుడే నాకు ఉపయోగపడుతుంది ఈ కేసు అని అనుకుంటారు కదా. ఈ కేసు వచ్చిన తర్వాత ఎవరెవరు తిట్టుకోకూడదు. ఎవరైనా తిట్టారంటే అదర్ సైడ్ పర్సన్ కి బెనిఫిట్. సో ఫోన్లలో అసలు తిట్టుకోకూడదు. సో దట్స్ ద సిచ్యుయేషన్ నౌ. సో యాక్చువల్గా రెస్పెక్ట్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఉంటేనే ఫ్యామిలీ నడుస్తుంది. ఇంకా తిట్టుకునే దగ్గర వరకు వచ్చిందంటే ఇంకా అయిపోయినట్టు, ఇంకా కోర్టుకి వెళ్ళాల్సిందే కదా. సో ఎనీ ఎలక్ట్రానిక్ దిస్ ఎవిడెన్సెస్ మస్ట్ బి సపోర్టెడ్ బై అన్ అఫిడేవిట్. సో ఇప్పుడు ఈ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ అనేది ఇట్ మేడ్ క్లియర్ టు ఎవ్రీబడి దట్ ఓకే బస్ యూ కెన్ సబ్మిట్ ద ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇంక్లూడింగ్ ద టెలిఫోనిక్ కన్వర్జేషన్, and that will not come under the purview of right to privacy. ఓకే మీ మీద మళ్ళీ కేసు పడే అవకాశం లేదు. లేదు. మీరు డైరెక్ట్గా ఏదైనా సరే మీరు మాట్లాడుకున్నవి ఎవిడెన్స్ కింద పెట్టేసేయచ్చు. ఎస్. వావ్, అలా అంటే అసలు ఎవరైతే విడిపోవాలనుకుంటారో వాళ్ళందరూ మ్యాండేటరీగా అన్ని ముందే చూసుకొని పెట్టేసుకుంటారు కదా సార్. కంపల్సరీగా. ఇంకా అంటే ఈ కాలంలో జరిగేది కూడా అదే, లైక్ ఇద్దరు రికార్డ్ చేసుకుంటున్నారు. ఉండాలనే ఉద్దేశం ఉంటే ఆ రికార్డింగ్లు అవి ఇవి పనికిరావు, కానీ సొసైటీ మారిపోయింది. ఎవ్రీబడి దే ఆర్ రికార్డింగ్. సో దట్స్ ద సిచ్యువేషన్. అంటే ఉండాలి, మనం ఏదైనా సరే మనలో మనం మాట్లాడుకుందాం అనే ఆలోచన ఇప్పుడు లేదు. ఏదేమైనా సరే ఇప్పుడు ఏంటి ఇచ్చేసే, డివర్స్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. ఎందుకని సార్ అంటే మరీ దానికి అంత వాల్యూ లేకుండా పోయింది ఆ వివాహ బంధానికి. ఇప్పుడు ఒక రీసెంట్ కేసులో లైక్ మ్యారేజ్ అయ్యి కూడా జస్ట్ 3-4 months అయింది. సో వాళ్ళు కొట్లాడుకున్నారు, అమ్మాయి వెళ్ళేసి వాళ్ళ ఊర్లో కేసు ఫైల్ చేసింది. దాంట్లో ఏమి ఎవిడెన్స్ లేదు, ఓకే డౌరీ డిమాండ్ కూడా లేదు. పోలీస్ వాళ్ళు కూడా అంటున్నారు, అమ్మ నీ దగ్గర అసలు చిన్న ఏమైనా ఎవిడెన్స్ ఉంటే పెట్టామా అంటే, ఆమె దగ్గర నా దగ్గర ఏం లేదు సార్, మీరు అయితే కేసు ఫైల్ చేయండి. జస్ట్ అట్లా మారిపోయారు. కొట్టేసుకుంటే అయిపోయింది, అవసరం లేదు ఇంకెళ్ళిపోతా. 2 sides ఉన్నాయి మేడం. మనం వీ కెనాట్ సే దట్ ఓన్లీ ఒకటే సైడ్ నుంచి, అమ్మాయిల సైడ్ నుంచి ఉందని చెప్పలేము. ఇటు హస్బెండ్ సైడ్ నుంచి కూడా ఉంది. హస్బెండ్ సైడ్ నుంచి కూడా ఎవరితోటో తిరుగుకుంటూ వైఫ్ని హరాస్ చేసే హస్బెండ్స్ ఉన్నారు.
సో సో అక్కడ మనము చెప్పలేము. కానీ ఈ సిచ్యుయేషన్స్లో ఏంటిదంటే జెన్యున్ కేసెస్ వాళ్ళు దెబ్బతింటున్నారు. అవును. సో దీస్ ఎవిడెన్సెస్ లైక్ యాజ్ పర్ ద సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్, ద ఎవిడెన్సెస్ will be definitely useful. ఓకే సార్, థ్యాంక్ యూ. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.